సౌత్ ఆఫ్రికా ఈజీగా గెలిచేసారు అగేన్స్ ఇంగ్లాండ్. దాంతో జరిగింది ఏమిటంటే వాళ్ళు టాప్ ఆఫ్ ది టేబుల్, రైట్? ఎవరితో ఆడతారో సెమీఫైనల్ ఇంకా తెలియదు, క్లారిటీ లేదు. ఆ క్లారిటీ నెక్స్ట్ మ్యాచ్తో వస్తుంది. ఇంగ్లాండ్ ఏంట్రా అంటే వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా 0 పాయింట్స్ తోటి ఇంటికి మళ్ళీ ఫ్లైట్ ఎక్కాలి. చాలా బాగాలేదు వాళ్ళ పరిస్థితి. మరి ఈ మ్యాచ్ గురించి లైట్గా మాట్లాడుకోవాలిగా. అండ్ ఆఫ్ కోర్స్ ఇండియా న్యూజిలాండ్ మళ్ళీ ఒకసారి టచ్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ అట్ ద టైమ్ ఆఫ్ రికార్డింగ్ దిస్ వీడియో WPL మ్యాచ్ ఇంకా అవుతుంది, పూర్తి అవ్వలేదు. ఈ మ్యాచ్ త్వరగా అయిపోయేసరికి ఏది సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ త్వరగా అయిపోయేసరికి చేసేద్దాం, దొరికింది సందులో సడేమియా అన్నట్టుగా చేసేద్దాం ఇక్కడే స్టూడియో అని చెప్పి ఫిక్స్ అయ్యి ఇలా వీడియో చేస్తున్నాను అనమాట. జరిగింది ఏంటంటే సౌత్ ఆఫ్రికా చాలా కంఫర్టబుల్గా ఈజీగా ఆడుతూ పాడుతూ చట్టపట్టాలు వేసుకొని కారులో షికారుకి వెళ్తూ అని పాట పాడుకుంటూ అలా మ్యాచ్ ఫినిష్ చేశారు చాలా ఈజీగా. ఇంగ్లాండ్ గురించి కాస్త మాట్లాడుకుందాం ఫస్ట్. వీళ్ళు ఒక్క మ్యాచ్ గెలవలేదు. ఇండియాలో కూడా ఒక్క ఓడియా మ్యాచ్ గెలవలేదు, ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఒక్క ఓడియా మ్యాచ్ గెలవలేదు. ఫస్ట్ మ్యాచ్లో 350 కొట్టి డిఫెండ్ చేసుకోలేదు, రెండో మ్యాచ్లో 325 చేజ్ చేయలేకపోయారు, మూడో మ్యాచ్లో 180 కూడా కొట్టలేదు. అది వాళ్ళ పరిస్థితి. ఈ మ్యాచ్కి వచ్చే ముందర తెలుసు అంటే ఇంగ్లాండ్ టీమ్ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దేర్ సిచ్యువేషన్, టోర్నమెంట్లోంచి బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళ క్యాప్టెన్ ఇక నేను క్యాప్టెన్గా ఉండను, ఇదే లాస్ట్ మ్యాచ్ అని చెప్పేశాడు. మొరాల్ కాస్త లోగా ఉంటుంది. గెలిచినా ఉపయోగం ఏముందిలే, పోతే పోయింది అని ఇంకొక బాధ. సో ఇవన్నీ కలుపుకొని ఆ విల్ టు ప్లే, ఆ డిజైర్ టు విన్ కొంచెం తక్కువ ఉండొచ్చు. ఫార్మాలిటీ అని తెలుసు కదా, గెలిచిన ప్రయోజనం లేదు. కొంచెం ప్రైడ్ కోసం ఆడాలి అని ఒక తపన ఉంటుంది, అది కనిపించలేదు కాస్త. అది ఏ మాట కామాట అది నిజమే. అండ్ సౌత్ ఆఫ్రికా బౌలర్స్ వేర్ టూ గుడ్ ఫర్ దెమ్, సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ వేర్ వెరీ గుడ్ ఫర్ దెమ్. సౌత్ ఆఫ్రికా ఫీల్డింగ్ బెటర్గా ఉంటుంది, క్యాచింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇంగ్లాండ్ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఫ్లాప్ అయ్యారు. సౌత్ ఆఫ్రికా బాగా చేసింది అంటే అది మాట్లాడుకుందాం. వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే మార్కో యన్సన్ టుక్ 3 వికెట్స్ ఎర్లీ, తర్వాత 2 క్యాచ్లు తీసుకున్నాడు. ఒక వికెట్ వాజ్ కాటన్ బాల్, సో 3 వికెట్స్ అండ్ 3 క్యాచెస్. ముఖ్యంగా చూస్తే కనుక ఆ బౌన్స్ని బాగా యూజ్ చేశాడు. 6'5", 6'6" ఉంటాడు ఈ మనిషి, ఎక్కడ వేసినా బాల్ బౌన్స్ అవుతుంది. అంటే ఇప్పుడు వైజాగ్లో బీచ్కి వెళ్ళినా, రిచ్కొండ బీచ్ మీద వెళ్ళి బౌలింగ్ వేసినా కూడా బాల్ బౌన్స్ అవుతుందేమో, డౌటే లేదు. అలాంటిది ఈ పిచ్ పైన రమేష్ రాజా పిచ్ రిపోర్ట్లు అన్నట్టు ఆస్ట్రేలియాలో సాయిల్ కాస్ట్ తీసుకొచ్చి మిక్స్ చేసాం ఇక్కడ అని, కలగా పొలగం చేసామని. ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు. యూజువల్లీ ప్రాక్టీస్ వికెట్స్ చేసిన ఒక అర్థం, బట్ స్క్వేర్లో ఒక పిచ్ అలా తయారు చేశారంటే సర్ప్రైజింగ్. బికాస్ యూ టిపికలీ వాంట్ టు కీప్ ద నేచర్ ఆఫ్ యోర్ వికెట్స్. అంటే మీ దేశంలో ఎటువంటి వికెట్స్ ఉంటే బాగుంటుందో అటువంటి వికెట్స్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంటారు కదా. బట్ ఇక్కడ మిక్స్ చేశారట, ఎక్స్ట్రా బౌన్స్ ఉండింది, అది యూజ్ చేసుకున్నాడు. అండ్ డకెట్ కేసిన బాల్ వాజ్ రియలీ స్పెషల్ కదా. స్లోవర్ బాలే కొంచెం డిఫరెంట్గా వేశాడు. ఐ థింక్ ఇట్ లూజ్గా పట్టుకున్నాడు, టైట్గా లూజ్గా పట్టుకుని అలా రిలీజ్ చేశాడు దాన్ని. అనుకున్న దానికంటే లేట్గా రావడంతో మనోడు షార్ట్ ముందుగానే ఆడడం, అవుట్ అయిపోవడం, ఇవన్నీ జరిగిపోయాయి అనమాట. తర్వాత క్యాచ్ పట్టాడు బాస్, 28 మీటర్స్ పరిగెత్తి స్లైడ్ అవుతూ క్యాచ్ తీసుకున్నాడు, వాజ్ వెరీ గుడ్. సో ఇలా తన పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఎంగిడి ఇంకొక తోప్ క్యాచ్ పట్టాడు. తోప్ అంటే తోప్ క్యాచ్, ఎక్కడికో పరిగెత్తాల్సి వచ్చింది, చాలా దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళి అండ్ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత హీ హ్యాడ్ టు రీచ్ అవుట్ ఫర్ ఇట్ అండ్ టేక్ ద క్యాచ్. సో దట్ వాజ్ అ వెరీ గుడ్ క్యాచ్. బ్యాటింగ్ గురించి మాడుతూ పోతే హ్యారీ బ్రూక్ స్పిన్నర్ కనిపించగానే అవుట్ అయిపోయాడు యాజ్ యూజువల్. ఇది మారట్లేదు. హ్యారీ బ్రూక్ వన్స్ ఇన్ అ జనరేషన్ టాలెంట్ అని చెప్పి వాళ్ళు చెప్తుండడమే తప్ప మనం యాజ్ స్పిన్నర్స్ సరిగా ఆడడం ఇప్పటిదాకా చూసింది లేదు. ఐపీఎల్లో కూడా ఒక మ్యాచ్లో కొట్టాడు, మిగతా అంతా కూడా ఫ్లాప్ అవుతూ వచ్చాడు. సో తను నుంచి గనక కన్సిస్టెంట్గా అగైన్స్ స్పిన్నర్స్ రన్స్ రాకపోతే తను ఎక్కడ ఆడినా సరే స్పిన్నర్ తీసుకొస్తారు. గట్టిగా మాట్లాడితే రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ అని ఎవరు బౌలింగ్ వేసినా అవుట్ ఎలా ఉన్నాడు మనిషి. ఇవన్నీ ఉన్నాయి. సో దే హ్యావ్ టు గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్, ఫిగర్ అవుట్ వాట్ వెంట్ రాంగ్, మన అప్రోచ్ మారిపోయింది, ఎందుకు ఇలా ఆడడం, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. బికాజ్ వాళ్ళు ఈవెన్చువల్గా మీరు ఛాంపియన్స్ ట్రోఫీ చూస్తే కనుక వాళ్ళ బ్యాటింగ్ తీరు బ్యాస్ బాల్ అప్రోచ్ కూడా కాదు. ఇండియాలో ఆడుతున్న సేపు బ్యాస్ బాల్ అప్రోచ్ అన్నారు, ఇలానే ఆడతామన్నారు, మ్యాచ్లు వర్కౌట్ కాలేదు, ఓడిపోయారు. పాకిస్తాన్లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా బ్యాస్ బాల్ వదిలేసి 2015లో ఏ టైప్ ఆఫ్ క్రికెట్ ఆడేవారో అలా ఆడడం మొదలుపెట్టారు, నెమ్మదిగా ఆడతామని. అంటే మీ సిద్ధాంతాన్ని వదిలేశారు. నమ్మకం పోయిందా, లేకపోతే అదే కరెక్ట్ అనుకున్నారా, ఇది టీంకి వర్కౌట్ కావట్లేదు అనుకున్నారా, ఈ కండిషన్స్కి సరికాదు అనుకున్నారా, మొత్తం తెలియదు. కానీ ఇది వర్కౌట్ కాదు. అంటే ముందు నీ వెనక గొయ్యి అంటారే, ఇంకోటి అంటారు హిందీలో దోబిక కుత్తాన ఘరకాన ఘాట్కా అని. అలాంటి సిచ్యువేషన్ అయిపోయింది పాపం. అటు అది చేయలేదు, ఇటు ఇది చేయలేదు. మొత్తానికి మటాష్ మంగళగిరి వాళ్ళ పని. అందుకే ఒక్క పాయింట్ కూడా లేకుండా వాళ్ళ టోర్నమెంట్ ఫినిష్ అయిపోయింది. సౌత్ ఆఫ్రికా లుక్స్ అ సాలిడ్ సైడ్. బౌలింగ్ బాగా చేశారు, ఫీల్డింగ్ బాగా చేశారు, బ్యాటింగ్ బాగా చేశారు. క్లాస్ని తిరిగి వెనక్కి వచ్చి రన్ స్కోర్ చేశాడు. 2 డ్రైవ్స్ కొట్టాడు భయ్య, బ్యాక్ ఫుట్ పైన పంచులు కొట్టాడు 2. ఎక్స్ట్రాడినరీ. ఒకటే ఓవర్లో టాక్ టాక్ అని కొడితేను నెక్స్ట్ లెవెల్లో కనిపించాడు మంచి టచ్లో. తను 60 ఆడంతా స్కోర్ చేశాడు. కన్సిస్టెంట్గా వాండర్డూస్ ఇంకో 70 స్కోర్ చేశాడు. చాలా ఓవర్స్ మిగిలిండగానే 180 చేసి పారేశారు. దాంతో ఈజీగా గేమ్ని సీల్ చేశారు వీళ్ళు. దట్స్ హౌ ది కైండ్ ఆఫ్ గేమ్ ఎండెడ్. అండ్ వీళ్ళు టాప్లో ఉంటారు ఇప్పుడు. పక్క గ్రూప్లో సెకండ్ పొజిషన్లో టీంతో ఆడాలి. పక్క గ్రూప్లో ఏ పొజిషన్లో ఉంటారో తెలియదు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్కి ప్రివ్యూ ఆల్రెడీ చేసేసాం.
ముందు వీడియోలో ఉంది, లింక్ పెడతా, ఓ దేకలో. ఇక్కడ మళ్ళీ చెప్పి మీకు బోర్ కొట్టించడం. కాకపోతే ఏమిట్రా పాయింట్ అంటే, ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది ఇక్కడ. ఇండియా దుబాయ్లో ఉన్నారు, రైట్? ఇండియా గెలిస్తే ఆస్ట్రేలియాతో ఆడతారు, న్యూజిలాండ్తో గెలిస్తే. ఇండియా ఓడిపోతే సౌత్ ఆఫ్రికాతో ఆడాలి. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ చూసి ఇండియా గెలిచిందా ఓడిపోయిందా డిసైడ్ చేసుకుని దాని తగ్గట్టుగా వాళ్ళ టికెట్స్ బుక్ చేసుకోవాలి పాకిస్తాన్ నుంచి దుబాయ్కి. బికాజ్ ఇండియాతో జరిగిన సెమీఫైనల్ ఎవరితో ఆడినా సరే దుబాయ్లోనే. అది ఫస్ట్ సెమీఫైనల్ అయినా దుబాయే, సెకండ్ సెమీఫైనల్ అయినా దుబాయ్. బేసిక్గా ఇండియా మ్యాచ్ అంటే దుబాయ్ ఫిక్స్ కదా. వాళ్ళ దగ్గర ఒక రోజు మాత్రమే ఉంటుంది దుబాయ్లో పరిస్థితులకి యూస్ టు అవ్వడానికి, అక్కడ పిచెస్కి యూస్ టు అవ్వడానికి. ఇది ఒక మ్యాసివ్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా. ఏ మాటకు ఆ మాట. ఎవరు ఎంతన్నా కాదు కూడదన్నా కూడా. నేను చూసా ఎక్కడో వసీం జాఫర్ కూడా అన్నారు, అంతే బాధగా ఉంటే ఇండియాకి వేరే వేరే హోటల్స్లో చెక్ ఇన్ చెక్అవుట్ చేయించాల్సింది, ఒక మ్యాచ్ షార్జాలో, ఒక మ్యాచ్ యూఏఈలో పెట్టాల్సింది, పెట్టుండాల్సిందేమో. అన్ని దుబాయ్లో ఆడతాను, మిగతా అంతా కూడా ట్రావెల్ చేస్తూ, మ్యాచ్కి మధ్యలో ట్రావెల్ చేస్తూ, ఆ ట్రావెల్ కూడా మీకు ప్లేయర్స్కి ఫెటీగ్కి అంటే వాళ్ళ అలసటకి ఒక కారణంగా మారుతూ ఉంటుంది. ఇండియాకి అది లేదు. హోటలు గ్రౌండ్, అక్కడే వాళ్ళ ట్రైనింగ్ కూడా. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. పైసామే పరమాత్మ హై, పైసా బోల్తా హై. ఇండియా ఏం చెప్తే అదే వేదం. ప్రస్తుతానికి మనకి ఫేవరబుల్గా ఉంది కాబట్టి ఇది తప్పు అనుకోవడం యాక్చువల్లీ కరెక్ట్ కాదేమో. బికాజ్ వేరే టీం ఎవరికన్నా ఇదే జరుగుంటే కనుక మనకి ఇది ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాకి ఇలానే ముందుగానే అన్ని తెలుసు, ఇక్కడే జరుగుతాయి, అన్ని వెన్యూస్ ఇక్కడే. ఇండియా మటుకు ట్రావెల్ చేయాలి, తర్వాత ఇండియా వెళ్ళి అక్కడ మ్యాచ్ ఆడాలి అంటే మనమే నెత్తి నోరు మొత్తేసుకునే వాళ్ళం. ఇట్లా కాదు, అసలు ఎంత పని చేశారు, ఇంత అన్యాయం ఏంటి, అసలు ఎంత చీటింగ్ ఏంటని. కానీ ఇప్పుడు ఇండియానే చేస్తున్నది. ఇండియాకే ఈ ఫేవర్ నడుస్తోంది ఇక్కడ. మనం యాజ్ క్రికెట్ ఫ్యాన్స్ ఇది గుర్తించాలి. సరే జరుగుతుందని తెలుసు, టోర్నమెంట్ ముందర ఇదే తెలుసు. T20 వరల్డ్ కప్లో కూడా ఇండియాకి ముందుగానే తెలుసు ఎక్కడెక్కడ ఆడతారో, సెమీఫైనల్ ఎక్కడ ఆడతారో అన్నీ తెలుసు. ఇది ఫేవర్ని యూజ్ చేసుకోగలరనేది ప్రశ్న. టైం ఉండదు పక్క టీంకి ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవ్వడానికి. అదొక ఇండియాకి ఫేవర్గా మారచ్చు. బట్ ఇండియా ఎవరితో ఆడితే బెటరు అని ఒక డిస్కషన్ కూడా ఉండాలి. షుడ్ వి ప్లే సౌత్ ఆఫ్రికా ఆర్ షుడ్ వి ప్లే ఆస్ట్రేలియా? బికాజ్ మ్యాచ్ గెలుస్తారు లేదు వాళ్ళ చేతిలో లేదు, అయిన తర్వాత కానీ తెలియదు. కానీ బట్ హిస్టారికల్గా చూసుకుంటే ఇండియా ఆస్ట్రేలియాతో ఫైనల్స్లో ఆడితే కొంచెం దెబ్బతీస్తారు. ఒక 2015 వరల్డ్ కప్లోనే సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో ఓడిపోయాం. బట్ 2007 T20 వరల్డ్ కప్లో ఇండియా ఆస్ట్రేలియా సెమీస్లో ఓడించింది. వీ వెంట్ ఆన్ టు విన్ ద వరల్డ్ కప్. 2011 ODI వరల్డ్ కప్లో ఇండియా ఆస్ట్రేలియాని క్వార్టర్ ఫైనల్ ఓడించారు. వీ వెంట్ ఆన్ టు విన్ ద వరల్డ్ కప్. 2015లో సెమీఫైనల్లో ఆడి ఓడిపోయాం, ఐ అగ్రీ. బట్ 2-1 ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా. ఆ క్వార్టర్ ఫైనల్ సెమీఫైనల్స్లో ఆడితే వాళ్ళని ఓడిస్తే వీ గో ఆన్ టు విన్ ద వరల్డ్ కప్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఒక థీమ్ ఉంది, అది మైండ్లో పెట్టుకొని ముందుగానే ఆస్ట్రేలియాతో ఆడితే బెటర్ అనుకోవాలా? లేదు సౌత్ ఆఫ్రికాతో ఆడితే బెటర్, కనీసం ఫైనల్ కన్నా వెళ్తాం అంటే సౌత్ ఆఫ్రికాని కొట్టడం ఈజీ అని ఎవరైనా అనుకుంటే కనుక ఫైనల్లో చూసుకుందాం ఆస్ట్రేలియాతో. ఫైనల్లో మన ఓడించారు కదా 2023లో, దాని తాలూకా బాకీ తీర్చేయాలి, సో మనం ఫైనల్లోనే కొట్టాలి అనుకుంటారా? తెలీదు. మీరేమనుకుంటారు కమెంట్లో చెప్పండి. దట్ విల్ కైండ్ ఆఫ్ గివ్ అస్ అ సెన్స్ ఆఫ్ చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఎలా ఆలోచిస్తున్నారని. నేనైతే హిస్టారికల్గా యూజువల్గా ఆస్ట్రేలియా ఫైనల్స్లో ఇస్ అ డిఫరెంట్ మైండ్ సెట్ ఆల్ టుగెదర్. వాళ్ళకి తెలుసు ఈ ట్రోఫీస్ ఎలా గెలవాలో, ఫైనల్స్ ఎలా గెలవాలో. సో దర్ వెరీ డేంజరస్ టీమ్ ఇన్ ద ఫైనల్. సో ఐ వుడ్ రాదర్ వాంట్ సెమీఫైనల్స్లో వాళ్ళు వచ్చేసి వాళ్ళని కొట్టేసి ఫైనల్స్కి వెళ్ళడం. సౌత్ ఆఫ్రికా ఎనీవేస్ కైండ్ ఆఫ్ చోక్ అండర్ ప్రెషర్ ఇన్ ద ఫైనల్స్, అది తెలుసు. సో వాళ్ళు వస్తే బెటర్. అంటే న్యూజిలాండ్ రాదు అని గ్యారంటీ కూడా లేదు కదా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఊరికే ఇక్కడ మాట మాట్లాడుకుంటున్నాం అంతే. మీరేమనుకుంటున్నారు చెప్పండి, ఎవరు ఇండియాతో ఆడితే బాగుంటుంది సెమీఫైనల్స్లో? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అలాగే ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే హైఫై చేయాల్సిన పని, ఒక అరక్షణం పని ఏమిటంటే అంటే ఒక లైక్ చేసి పెట్టండి. అలాగే యూ కెన్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఆఫ్ కోర్స్ కమెంట్ అబౌట్ వాట్ యు లైక్, ఏ టీం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో. అండ్ మరొక వీడియో మీ దగ్గరికి రావాలి అర్జెంట్గా అంటే మీరు చేయాల్సిందల్లా చాలా సింపుల్ పని అమ్మా. ఏంటంటే మీరు బేసిక్గా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేస్తే మీరు అప్లోడ్ చేయగానే టక్కున మీ దగ్గరికి వచ్చేస్తుంది వీడియో. కొంతమంది ఫీల్ అవుతుంటారు, ఏంది వీడియో రాదు ఇంకా మా దగ్గరికి అని. 9 AM ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నాం. మా ఎడిటర్ మామ బ్రో ఈ మధ్య చాలా షార్ప్ అయిపోయాడు అనమాట. 9 AM కల్లా వీడియో వచ్చేస్తుంది మీ దగ్గరికి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవ్రీడే కలుస్తాం. అంతవరకు సెలవు, మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటిదాకా ఉన్నా, అడియోస్ అమిగోస్.